మంచి చెప్పాలి, లేకపోతే నలుగురికి మంచి చెయ్యాలి. అంతేకాని నలుగురితో కలిసి తప్పు చేస్తే ఇగో గిట్లనే ఉంటుంది. అంతే కదా, అందరు మంచి పేరు కోసమే చూస్తారు కానీ మంచి పేరు ఎంతమందికి వస్తుంది చెప్పుర్రి కదా. మంచి పేరు తెచ్చుకున్నాడు ఎంత కష్టం వల్ల, చెడ్డ పేరు గమ్మున వస్తుంది కానీ అదే మంచి పేరు తెచ్చుకోవాలంటే ఎన్ని రోజులు కష్టపడాలి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎక్కువ వినిపిస్తున్న డ్రగ్స్ ముచ్చట. రాష్ట్రంలో డ్రగ్స్ లేదని పెద్దసార్లు చెప్పుకుంటానే ప్రతిసారి డ్రగ్స్ ముచ్చట బయటకు వెళ్తూనే ఉంది. డ్రగ్స్ తీసుకున్నాడు ఫ్యాషన్ అనుకుంటారో లేకపోతే గది తీసుకుంటే మస్తు బలం వస్తుంది అనుకుంటారో కానీ బాగా బలిసిన వాళ్ళ పిల్లలైనా సినిమా హీరోలైనా డైరెక్టర్లైనా సోషల్ మీడియాలో కొత్తగా వైరల్ అయ్యి మేము సెలబ్రిటీలం అనుకునేటోళ్ళైనా ఎవరు చూడు గదే తీసుకుంటున్నారు. ఇప్పుడు సుధా హైదరాబాద్లో రాటిసన్ హోటల్లో పోలీసులు దాడులు జరిపితే కొంతమంది బాగా బలిసిన వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో ఫేమస్ అనుకుంటున్న కొంతమంది పోరగాళ్ళు దొరికిర్రట. అంతేకాదోలా వీళ్ళతోని సినిమా డైరెక్టర్ క్రిస్ సార్సుతో దొరికిండట. ఫస్ట్ పోలీసులు అడిగినప్పుడేమో నేను అస్సలు ముట్టలే అని చెప్పిండట. మీరు ఎప్పుడు పిలిచినా వస్తా నాకేం భయం అన్నాడట. సార్ సినిమాలో కట్ చెప్పినట్టు కట్ చేస్తే సార్ మళ్ళీ ఎవరికి కంటికి కనబడకుండా దొరకకుండా ఎటో వెళ్ళిపోయినట్ట. ఇప్పుడు సార్ కోసం పోలీసు వాళ్ళు మస్తుగా దేవులాడుతున్నారు. ఓ సారు తప్పు చేయనప్పుడు తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నావు అని ముచ్చట తెలిసిన అందరూ అంటున్నారు. అంతే కదా, మంచిగా సినిమాలు తీసుకునేటోడు మంచిగా సినిమాలు తీసుకోక నీకెందుకు సారు కావని.